హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఎంత ట్రై చేసినా మాకు బ్లౌజ్ కటింగ్ రావట్లేదు, ఏదో ఒక తేడా వస్తుంది అనే కస్టమర్స్ ఫీల్ అవుతున్నారు అనే వాళ్ళు కావచ్చు, లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కావచ్చు. ఒక్కసారి ఈ మెథడ్‌లో ట్రై చేసి చూడండి. మీకు పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ అనేది సెట్ అయి తీరిద్దనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇలా కింద క్రాస్‌లేమీ లేకుండా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. అలాగే నడుం పట్టీ జాయింట్ కోసం ఒక పావించు ఖర్చుతో అయితే ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? నడుము లూజ్ మార్కింగ్ చేసుకోండి. నేను ఖర్చులు పెట్టలేదు, ఎందుకంటే అది చాలా హాఫ్ ఇంచ్ ఖర్చే ఉందన్నమాట బ్లౌజ్కి. అందుకని అక్కడి నుంచి 1 ఇంచ్ అయితే బ్యాక్ డాట్ కోసం, 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను నేను. ఓకేనా? ఇది వచ్చేసి నడుము లూజ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్, షోల్డర్ జాయింట్ కోసం ఒక పావించ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎల్ షేప్ స్కేల్ అనేది మీకు క్రాసులు రాకుండా ఉంటుంది. ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. అలాగే షోల్డర్ జాయింట్ కోసం మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మొత్తం లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకొని పైన కూడా అదే లూజ్కి ఖర్చులతో సహా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, 2.5 ఇంచులు వచ్చేసి నెక్ విడ్త్ కోసం మార్కింగ్ చేసుకోండి. జారిపోవడం కానీ షోల్డర్స్ అలా ఏమి జరగదు. అలాగే భుజం అనేది మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకోండి. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. 5.5 ఇంచులు అయితే వచ్చింది నాకు షోల్డరు. అలాగే చంక డౌన్ అనేది 6 ఇంచులు. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, 6 ఇంచులు పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది అనమాట ఏ సైజు బ్లౌజ్కైనా కానివ్వండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఖర్చులతో సహా నడుము లూజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. అంటే బ్యాక్ డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్న 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనకి చెస్ట్ లూజ్కి సరిపోయిద్ది అనమాట. ఓకేనా? లేదు ఇలా కాదు, మేము మెజర్మెంట్ ప్రకారం చూసుకుంటాము అంటే ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసిన దగ్గర ఒక్కసారి ఇలా చూసుకోండి, చంక డౌన్ అనేది ఎంతవరకు వచ్చింది అనేది. వచ్చిన తర్వాత దీన్ని కొలుచుకొని చూడండి. ఇది 6.25 ఇంచుల దాకా అయితే వచ్చింది. 6.25 ఇంచులు అవసరం లేదు, 6 ఇంచులు ఎవరికైనా సరిపోయిద్ది. 6 ఇంచులకి మార్కింగ్ చేసుకొని మనం చెస్ట్ లూజ్కి చంక లూజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అలాగే మెజర్మెంట్ బ్లౌజ్లోంచి చెస్ట్ లూజ్ ఒకసారి ఇలా కొలుచుకోండి. ఉక్సులు పట్టి వైపు ఈ చివర ఖర్చు కోసం వదిలేసి సాగదీయకుండా చక్కగా పెట్టుకోండి. కరెక్ట్గా సరిపోయింది అనమాట మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో. ఇది ఫస్ట్ పాయింట్. 2 పాయింట్స్ కలిసింది అంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. అలాగే చంక డౌన్ 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఆ 6 ఇంచులు ఏదైతే ఉందో అక్కడ 5.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. పైన షోల్డర్ ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చేటట్టు క్రాసులు రాకుండా దీన్ని ఇలా ఎల్ షేప్ స్కేల్తో ఇలా చక్కగా బాక్స్ డ్రా చేసేసుకోండి. చంక లూజు చంక డౌను 2. ఓకేనా? ఇప్పుడు కార్నర్లో వచ్చేసి మనం ఎప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలా స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచులుకి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చంక లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎంత ఉంది అనేది. ఓకేనా? ఇలా స్ట్రైట్గా చూసుకున్నా పర్లేదు, ఇలా కర్వ్ తిరిగే దగ్గర టేప్తో కొలుచుకున్నా పర్లేదు. 8 ఇంచులు అయితే వచ్చింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్కి చంక లూజ్ మ్యాచ్ అయిందా లేదో చూడండి. ఇదే మనకి మెయిన్ అనమాట. ఈ 2 కలిసినాయి అంటే మీకు బ్లౌజ్ అనేది ఇంకా సెట్ అయినట్టే అర్థం. ఓకేనా? ఫస్ట్ ఇలా కర్వ్ చేసేసుకొని పైన ఏదైతే మనం షోల్డర్ కోసం ఖర్చు కోసం వదిలేసామో భుజం మీద, ఆ ఖర్చు కోసం వదిలేసిన లైన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోండి. ఆ పైనుంచి కాదు. చూడండి కరెక్ట్గా వచ్చింది మనకి 8 ఇంచులు. చూసారు కదా? అంటే ఈ బ్లౌజ్ అనేది మనకి సెట్ అయ్యిద్ది. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్ అనమాట. చెస్ట్ లూజ్కి చంక లూజ్ మ్యాచ్ అయింది అంటే 80% బ్లౌజ్ అనేది మీకు అక్కడే సెట్ అయినట్టు అర్థం అనమాట. అక్కడ ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనం ఆ చంక రౌండ్ అనేది తగ్గించుకోవాలా పెంచుకోవాలా అనేది అప్పుడు చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మన మెథడ్ అనేది ఈ బ్లౌజ్కి సెట్ అయిందని మనకి అర్థమైపోయింది. అంటే నడుము లూజ్కి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్
అలాగే చంక లూజ్ సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ అనమాట. ఇలా కింద నుంచి మార్కింగ్ చేసుకోండి. ఒక పావించి పైకి మార్కింగ్ చేసుకోండి. మనం రెడీ చేసుకునేటప్పటికి కరెక్ట్‌గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి వచ్చిద్దనమాట. ఈ కింద వచ్చేసి పైన మనం 2.5 పెట్టుకుంటాం కదా, కింద వచ్చేసి ఒక పావించు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి. రౌండ్ అనేది నీట్గా వచ్చింది బ్లౌజ్కి. ఓకేనా. కస్టమర్ బ్రాడ్ తొడుగుతారు అనుకుంటే 3 పెట్టండి, లేదంటే పావు తక్కువ 3 ఇంచులైనా పెట్టుకోండి. కింద వచ్చేసి క్రాస్గా ఒక పావించుకి మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట. చంకలో ఎలాంటి ముడతలు రావు. అలా మనం నడుము దగ్గర తీసుకున్న క్రాస్ వల్ల కిందకి గుంజినట్టు వచ్చిద్ది అనమాట బ్లౌజ్. అలా రావడం వల్ల చంకలో ఏమన్నా రింకిల్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మనకి బ్లౌజు రాకుండా మనకి అది కవర్ చేసిద్ది అనమాట. బ్యాక్ డాట్ కోసం ఖర్చుల కోసం ఏదైతే ఉంచుకున్నామో అక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ మెయిన్ డాట్, అదే బ్యాక్ సైడ్ డాట్ రావాలన్నమాట. ఓకేనా. చాలా బాగా సెట్ అయింది. ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ ఫార్ములా అనేది నేను చాలా బ్లౌజెస్కి ట్రై చేశానండి. ఒక 10 to 15 బ్లౌజెస్కి చాలా బాగా వచ్చింది నాకు. అందుకనే ఈ మెథడ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను నేను. కొత్త వాళ్ళకి చాలా యూజ్ అయిద్ది అనమాట. నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా అయినా కరువు తీసుకోగలరు. హ్యాండ్ కరువు తీసుకోవడం చాలా తేలిక. లేదు ఆ కరువు తీసుకోవడం రావట్లేదు అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ చాలా యూజ్ అయింది. ఓకేనా. పైపింగ్ కోసమని నేను ముందు పావించుకి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఇది కాటన్ బ్లౌజ్ అయింది. హెమ్మింగ్ పట్టీ వేసుకుందామని అయితే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాను పావించు ఖర్చు కోసం. అలాగే కింద ముంచేయి లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. ఈ హ్యాండ్ పొడవు ఏదైతే ఉందో ఎంత వచ్చిందో 7 ఇంచుల దాకా వచ్చింది కదా, అదే పొడవు అటు చివరి కూడా మార్కింగ్ చేసుకోండి. ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ పొడవు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అది. ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఈ చంక డౌన్ అనేది 3.5 ఇంచులకి అయితే పెట్టుకుంటున్నాను నేను. 3.5 పెట్టుకున్నాము అంటే మరీ చంక డౌన్ అనేది కిందకు వచ్చేసిద్ది అనమాట. 6-6.5 ఇంచులు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు ఉన్న పొడవులో నుంచి సగమే తీసుకోవాలి. అలాగే ఈ చెయ్యి లూజ్ అనేది 8 ఇంచులు క్రాస్గా టేప్ ఇలా పెట్టేసుకొని 8 ఇంచులు ఈ కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లూజ్ ఎంత వచ్చిందో మీకు సంబంధం లేదు. టేప్ ఇలా పెట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఈ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని అక్కడ 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. మనం బ్యాక్ సైడ్లో చంక ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలా. అక్కడ 3.5 తీసుకుంటే ఇక్కడ 2 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనం 3.5 తీసుకున్నాం కాబట్టి 1.5 ఇంచులు సరిపోయిద్ది. ఇలా చక్కగా ఆ పాయింట్ వరకు ఇలా కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకోండి. తర్వాత స్కేల్ అనేది ఇలా తిప్పేసుకొని మనం లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కర్వ్ అనేది. ఇది బ్యాక్ పార్ట్ కోసం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్కి ఆ లైన్ ఉంది కదా 3.5 ఇంచులకి పెట్టుకున్న లైన్, దాన్ని మళ్ళీ మధ్యలోకి కరెక్ట్గా మధ్యలో పాయింట్ రావాలి అంటే టేప్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఆ లైన్ మీద ఏదైతే మనకు కలిసిందో అక్కడి నుంచి ఇప్పుడు ఈ చివర తీసుకోండి 1 ఇంచ్ అనేది, అంటే చంక డౌన్ దగ్గర సైడ్ జాయింట్ వైపుకి. బ్యాక్ పార్ట్కి ఏమో షోల్డర్ దగ్గర తీసుకున్నాం, దీనికేమో కిందకి. సేమ్ అలాగే ఆ పాయింట్ వరకు వేసుకొని మళ్ళీ స్కేల్ అనేది కర్వ్ తిప్పేసుకొని మనం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కలిసేటట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి. చాలా బాగా వచ్చింది. ఈ హ్యాండ్ కటింగ్ అనేది సపరేట్గా వీడియో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఓకేనా. చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ షేప్ అనేది. మీరు ఒక 5-6 బ్లౌజెస్కి ఇలా కట్ చేశారు అంటే మీకు ఆటోమేటిక్గా చెయ్యి అనేది తిరిగిద్ది అనమాట, ఇలా రౌండ్ రావాలి మనకి అని. ఫస్ట్ బిగినర్స్కి అయితే ఈ మెథడ్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. మీరు ఒక 10 బ్లౌజెస్ స్టిచ్ చేయండి ఇలా కట్ చేసి, ఆటోమేటిక్గా మీకు ఈ ఫార్ములాస్ ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా ఏ మార్కింగ్ లేకపోయినా కూడా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకుంటారనమాట. ఓకేనా. నేర్చుకునేటప్పుడు మాత్రం ప్రాపర్గా నేర్చుకోవాలి, అందుకనే ఏదైనా. ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా క్రాస్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్‌కి ఏదన్నా మార్కింగ్ పెట్టుకోండి. కుట్టుకునేటప్పుడు కన్‌ఫ్యూజన్ అవ్వకుండా ఉంటారనమాట. కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఓపెన్స్ అనేది మన వైపున, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్‌లో ఉంచుకోండి. క్రాస్ అనేది ఫుల్ క్రాస్ వేసుకోండి బ్లౌజ్ ఎప్పుడైనా. ఓకేనా? బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో నేను 2 ఇంచెస్‌కి అలా ఏం ఫోల్డ్ చేయట్లేదు. 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేసినా సరిపోయిద్ది. కానీ నేను మెజర్‌మెంట్ బ్లౌజ్‌తో చూపిస్తున్నాను మీకు. ఎలాంటి బ్లౌజ్ అయినా సెట్ అయిద్దనమాట ఇలా కొలుచుకొని వేసుకుంటే. ఓకేనా? ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ఒక మొత్తం డ్రా చేసేసుకోండి. బ్యాక్ పొడవు కావచ్చు, చంక కావచ్చు, నెక్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి. ఒక్కసారి ఈ మెథడ్‌లో కట్ చేసి చూడండి. మీకు ఎన్ని బ్లౌజెస్ కుట్టి ఫిట్టింగ్ రాలేదు అనుకున్నా కూడా ఈ మెథడ్‌లో కట్ చేస్తే చాలా బాగా సెట్ అయిద్దనమాట బ్లౌజ్. ఫస్ట్ చంక క్రాస్ తీసేసుకోండి. ఈ చంక క్రాస్ అనేది అస్సలు మర్చిపోవద్దు. ఇది తీసుకోలేదు అంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు కుదరదనమాట. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి నేను ఫస్ట్ 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదా! చూడండి మన మెథడ్ ప్రకారం ఎప్పుడు 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోయిద్దని చెప్తాను నేను. 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేశాను. మళ్ళీ మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చెక్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మీరు ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు స్ట్రైట్‌గా పెట్టి. లేదంటే టేపు ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ సాగదీయకుండా అలా పెట్టేసుకొనైనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? 12.5 ఇంచులైతే వచ్చింది. ఖర్చులతో సహా కలుపుకొని 13 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చిందనమాట మనకి. 2 ఇంచెస్‌కి ఫోల్డ్ చేసినా యాజ్ ఇట్ ఈజ్ అదే ప్లేస్‌కి వచ్చిద్ది. కొంతమంది 15 ఇంచుల కన్నా ఎక్కువ పెట్టుకునే వాళ్ళకైతే కొంచెం తేడా వచ్చిద్ది. అలాంటి వాళ్ళు ఇలా కొలుచుకొని వేసుకోవడం బెటర్. ఫస్ట్ పాయింట్ చూసారు కదా! ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఫస్ట్ పాయింట్, చంక క్రాస్ అనేది సెకండ్ పాయింట్. ఇలా పాయింట్స్ వైజ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ పాయింట్ మిస్ అవ్వకూడదనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు. పైన షోల్డర్ కోసం ఉన్న జాయింట్ అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అక్కడి నుంచి నెక్ అనేది ఇలా పెట్టేసుకొని ఉక్సులు పట్టీ వైపు ఫ్రంట్ పార్ట్ ఇలా కొలుచుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ డీప్ అనమాట ఇది. నెక్ డీప్. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఒక 1/4 ఇంచ్ అనేది మనం కలిపి కుట్టుకోవాలి కాబట్టి పైకి పెట్టుకున్నాను. చెక్ చేసి చూస్తే 5.5 ఇంచులే వచ్చింది. 5.5 ఇంచులు అనేది కొంచెం పైకి ఉన్నట్టు అనిపించిద్ది నాకు. అందుకని నేను ఏ ఖర్చు కోసం కింద ఏదైతే వదులుకున్నామో అక్కడికే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఓకేనా? 6 ఇంచులు పెట్టుకుంటే ఏం డీప్ అవ్వదండి. మరి 5.5 ఇంచులు, 5.25 ఇంచులు పెట్టుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ కరెక్ట్‌గా రాదనమాట. ఇది థర్డ్ పాయింట్ మనకి నెక్ డీప్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి పొడవు ఒక పాయింట్, క్రాస్ ఒక పాయింట్, నెక్ డీప్ ఒక పాయింట్. 3 పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఈ ఉక్సుల పట్టీ, కాజా పట్టీ వైపు పొడవు కొలుచుకోవడం అనమాట. నెక్ జాయింట్ కోసం మనం పైన ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకోండి. కరెక్ట్‌గా ఆ షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. అక్కడి నుంచి 1 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి. ఆ 1 ఇంచ్ ఎందుకు మనకి ఆ డాట్ వచ్చిద్ది. అలాగే మనకి షేప్ బెల్ట్ జాయింట్ వచ్చిద్దనమాట. ఇప్పుడు అక్కడి నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. 2.5 ఇంచులు ఏ సైజ్‌కైనా కానివ్వండి. 2.5 ఇంచుల దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ స్టార్ట్ అయిద్దనమాట. ఇలా లైన్ డ్రా చేసుకొని లైట్‌గా కర్వ్ చేసుకోండి దాన్ని. ఓకేనా? ఇప్పుడు ఇది ఫోర్త్ పాయింట్ అనమాట. ఈ క్రాస్ తీసుకోవడం కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు మెయిన్ డాట్. మెయిన్ డాట్ అనేది మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో డాట్ అనేది ఎంత వెడల్పు ఉందో చెక్ చేయండి. ఇలా క్రాస్‌గా ఫోల్డ్ చేసి కుట్టున్నప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇదైతే 1 ఇంచ్ ఉందనమాట డాట్. మనం స్కేల్ ఇలా పెట్టేసుకొని ఈ క్రాస్‌గా ఉన్న షేప్ దాని మీద పెట్టాము అంటే డాట్. ఇప్పుడు ఇదిగోండి ఇలా కొలుచుకోండి. ఈజీగా ఉంటది మీకు 1 ఇంచ్. ఇలా క్రాస్‌గా కలిపి కుట్టినా, కట్ చేసి ఉన్నా కూడా ఇలా చెక్ చేసుకోండి. 1 ఇంచ్ అంటే రెండు వైపులా అటు ఒక 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోండి. అలాగే మధ్యలోకి అంటే 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాను మెయిన్ డాట్ పొడవు కోసం. ఓకేనా?
ఈ చివర వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి మెజర్మెంట్ బ్లౌజ్లో క్రాస్ ఉందా లేదా అనేది. ఈ చివర ఆల్రెడీ క్రాస్ తీసి ఉంది, ఒక 1/2 ఇంచ్కి అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అది కరెక్ట్గా మన మెయిన్ డాట్ ఎండ్ అయ్యే దగ్గరికి కలిసిపోవాలన్నమాట. ఆ మెయిన్ డాట్ స్టార్టింగ్ దగ్గర దాకా వెళ్ళకూడదు ఈ క్రాస్ అనేది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరు మెయిన్ డాట్ పొడవు అనేది అంటే చెస్ట్ పాయింట్ ఇలా మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కొలిసైనా తీసుకోవచ్చు, లేదంటే మెయిన్ డాట్ పొడవైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చెస్ట్ పాయింట్ చూద్దాము. 10 ఇంచెస్ అయితే ఉంది చెస్ట్ పాయింట్, అంటే భుజం పైన కుట్టు దగ్గర నుంచి 10 ఇంచెస్, లేదా ఇదొక మెథడ్ అనమాట. ఇదిగోండి ఇలా మెయిన్ డాట్ ఎంత పొడవులో వేసుకున్నారో చూడండి, 2.25 ఇంచులు. అంటే 1/4 ఇంచ్ అనేది మనకి ఖర్చులో ఉంటుంది కాబట్టి 2.5 ఇంచులు అనమాట. ఏ సైజ్ బ్లౌజ్కైనా 2.5 ఇంచులు మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. నేను ఎప్పుడు చెప్తాను మీకు. ఇలా 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే అటు సైడు ఇటు సైడు 1 ఇంచు 1 ఇంచ్ గ్యాప్తో వేసుకున్నాం. ఓకేనా, ఈ 10 ఇంచెస్ వచ్చిందా లేదా చెస్ట్ పాయింట్ అనేది ఒకసారి చూసుకోండి, కరెక్ట్గా వచ్చిందనమాట మనకి. ఇంకా ఏమి తేడా రమ్మన్నా రాదండి మనకి బ్లౌజ్లో. పర్ఫెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ చివర డాట్ కోసం ఎన్ని ఇంచులు ఉందో చూడండి, 5 ఇంచులు కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోండి. దానికన్నా 1 ఇంచ్ కిందకి పెట్టుకోండి, ఎందుకంటే సగానికన్నా కిందకి పెట్టుకోవాలి ఈ సైడ్ డాట్ ఎప్పుడైనా. నేను ఎప్పుడు వేసే మెథడ్ అనమాట ఇది. కొంతమంది సగానికి పెట్టుకుంటారు, నేను ఎప్పుడు కిందకి పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచు ఖర్చుతో వేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చంకలో డాట్ అనమాట. చంకలో డాట్ ఈ 2 మెయిన్ డాట్. అసలు డాట్స్ వేసుకోవడం మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి, ఇలా ఎలాంటి మార్కింగ్ లేకుండా పర్ఫెక్ట్గా మార్కింగ్ మనం కుట్టేటప్పుడే ఎలా వేసుకోవాలి అనేది ఉంది. చాలా యూజ్ అయ్యింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. మీరు ఇంత మార్కింగ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట షేప్ అనేది ఆ మెథడ్లో వేసుకుంటే. ఓకేనా, ఇదిగోండి ఈ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. కప్పు సైజుని బట్టి మనకి ఆ డాట్ పొడవులు అనేది ఉండాలి. సన్నగా ఉంటే ఇప్పుడు నిలబడి ఉండాలి, సూటిగా ఉండాలనుకుంటారు, అలాంటి వాళ్ళకైతే దగ్గరగా వేసుకోవాలి. లేదు అలా నిలబడి ఉండటం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకైతే ఒక 1/4 ఇంచు తగ్గించి వేసుకోవాలి. అలా అన్నమాట. ఈ మొత్తం ఈ రౌండ్లోనే ఉంటుంది అన్నమాట కప్పు సైజ్ అనేది. ఓకేనా, ఇంకా ఇంతేనండి, కట్ చేసేసుకుందాం. దాని మీద మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, మన ఛానల్ అనేది కొత్త ఛానల్ కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం మన ఛానల్ గ్రోత్కి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. నేను ఎన్నో వందల బ్లౌజులు కుట్టిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏ సైజ్ వాళ్ళకైనా మీరు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయినా లేదా నేను ఎప్పుడు చెప్పే మెథడ్ ప్రకారం ఎలా కట్ చేసుకున్నా మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి, అలాగే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా, ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా, షేప్ బెల్ట్ కోసం క్లాత్ చూసుకోండి, ఎటు మనకి షేప్ బెల్ట్కి సరిపోను ఉంది అనేది. క్రాస్లు ఏమన్నా ఉంటే ఎల్ షేప్ స్కేల్ అనేది చాలా యూజ్ అయ్యిద్ది. క్రాసులు రాకుండా ఇలా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసేసుకొని లైన్ చేసుకోండి. కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలన్నమాట షేప్ బెల్ట్ కింద. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్లో కాజా పట్టీ వైపు పెట్టేసుకోండి ఖర్చులతో సహా. ఇది ఖర్చు తక్కువ ఉంది కదా, నేను 1 ఇంచ్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇది ఖర్చు తక్కువ ఉంది. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకున్నాం కాబట్టి షేప్ బెల్ట్ కూడా అలాగే కట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది 10 ఇంచెస్ ఉంది చూడండి. బ్యాక్ పార్ట్లో 8 ఇంచులు నడుంపు లూజ్ ఉంది, 2 ఇంచెస్ ఖర్చు ఉంది, మొత్తం 10 ఇంచులు కదా. అలా 10 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా పర్లేదు, మెజర్మెంట్ బ్లౌజ్లోంచి తీసుకున్నా పర్లేదు. ఈ కింద వచ్చేసి మీరు షేప్ బెల్ట్ కలిపి కుట్టుకోవాలి కదా మనం, అది ఎంత ఖర్చుతో వేసుకోగలరు మీరు స్టిచ్ అనే దాన్ని బట్టి కింద వదులుకోండి, 1/4 ఇంచా 1/2 ఇంచా అనేది.
ఒక్కొక్కరు తక్కువ ఖర్చుతో వేసుకుంటారు, ఒక్కొక్కరు ఎక్కువ ఖర్చుతో వేసుకుంటారు కదా. ఇదిగోని మెజర్మెంట్ బ్లౌజ్లో సైడ్ జాయింట్ వైపు ఇలా పెట్టేసుకోండి షేప్ బెల్ట్. ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని దానిపైన ఖర్చు కోసం ఒక పావించి ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ పెట్టుకోండి. ఈ చివరి వచ్చేసి ఉక్సులు పట్టి వైపు తీసుకోండి. షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా కనిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు కూడా అంతే. ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్, పావించి అనేది పైకి మార్కింగ్. ఇలా చక్కగా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది బ్లౌజ్ అనేది. ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా కట్ చేసి చూడండి, మీకు ఎన్ని మెథడ్లో కుదరని బ్లౌజులు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసుకుంటారనమాట ఇలా కట్ చేసుకుంటే, ఓకేనా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూడండి అన్ని చక్కగా పాయింట్స్ వైజ్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.